ఇద్దరు బిడ్డలను ఎత్తుకొస్తున్నారు చూడండి. నాకు మంచి స్నేహితులు. వారు తాడేపల్లిగూడెంలో ఎస్ఐగా ఉన్నప్పుడు వారు బిడ్డల కొరకు తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వారి సతీమణి, ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసంతో వచ్చారు. తాడేపల్లిగూడెంలో మనం నూతనంగా ప్రారంభించినప్పుడు తైలాభిషేక ప్రార్థన దేవుడు వెలుగు చూపించాడు, ప్రవచనం ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా చూడండి, ఎంత పరలోకంలో దేవుడు చేసిన బొమ్మల లాంటి బిడ్డల్ని ఇద్దరిని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. మాది ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామం. నేను తాడేపల్లిగూడలో 2020లో పనిచేసినప్పుడు పాస్టర్ గారు నాకు పరిచయం అవడం జరిగింది. నాకు 2017లో మ్యారేజ్ అయింది. నా భార్య పేరు సెల్వరాణి. 2017లో మ్యారేజ్ అయిన 2020 వరకు 3 years పాటు పిల్లల కోసం చాలా ప్రయత్నించాం. కానీ 3 years లేట్ అయింది. ప్రతి నెల పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రేయర్ చేసుకోమని నాకు అర్జెంట్గా సలహా ఇచ్చారు. ఒకరోజు అంటే కరోనా స్టార్టింగ్ కంటే ముందు పాస్టర్ గారిని మా ఇంటికి ఆహ్వానించాం. పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేసి మా ఇద్దరికి మాట ఇచ్చారు, 3 పిల్లలు మీకు పుడతారని చెప్పి. తర్వాత 2021లో మా పాప 21 అక్టోబరు 8న పుట్టింది. తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు బాబు పట్టుబడుతున్నాడు అన్నారు. తర్వాత మళ్ళీ 2023 సెప్టెంబర్ 9న బాబు పుట్టడం జరిగింది. నిజంగా నా జీవితంలో దేవుడు చేసిన మేలుడు అన్నీ కాదు, పాస్టర్ గారి ద్వారా ప్రేయర్లో పాల్పంచుకుని ఈ అమ్మాయి అబ్బాయి ఇవ్వడం జరిగింది. మా చెల్లిని బావగారిని కూడా పాస్టర్ గారి సన్నిధి నడిపించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా మొన్న గడిచిన నవంబర్లో ఒకే కానుపులో అమ్మాయి అబ్బాయి పుట్టడం జరిగింది. కానీ దేవుడికి శతకోటి వందనాలు, మాస్టర్ గారికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.